ఇంటి దొంగగా మారిన రేవంత్ బడేభాయ్కి తన ఓటుకు నోటు కుట్రల గురువు చంద్రబాబుకు జీ హుజూర్ అంటున్నాడు. పుట్టిన గడ్డకే ద్రోహం చేస్తూ తెలంగాణ జలహక్కులను ఏపీకి పనంగా పెడుతున్నాడు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు కేసీఆర్ సర్కారు 91 టీఎంసీలు కేటాయిస్తే కాంగ్రెస్ సర్కారు మాత్రం 45 టీఎంసీలు మాత్రమే చాలంటూ కేంద్ర సర్కారు ముందు మోకరిల్లింది. ఆఖరికి తమ సొంత జిల్లాల ప్రయోజనాలను పట్టించుకొని దౌర్భాగ్యపు స్థితిలో సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ దగుల్బాజీ తనంతో మోడీ ముందు దెబరిస్తున్నారు. తెలంగాణ ఆత్మ లేనోడు పాలకుడైతే రాష్ట్రం ఎంత దారుణంగా నష్టపోతుందో మరోమారు నిరూపించారు. అందుకే మరోమారు రాష్ట్ర సాధన ఉద్యమ తరహాలో గులాబీ దళపతి శక్తులన్నింటినీ కూడగడుతున్నారు. తెలంగాణ హక్కుల తరిమి కొట్టేలా తెలంగాణ పెద్ద కొడుకు కేసీఆర్ పోరు గర్జన చేస్తున్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ఎల్పీ పార్టీ రాష్ట్ర కార్యవర్గ విస్తృత స్థాయి సంయుక్త సమావేశం ముగిసింది. దాదాపు 3 గంటల పాటు సాగిన ఈ సమావేశంలో కృష్ణా గోదావరి జలాల విషయంలో తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం, 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో చేపట్టిన నీటిపారుదల ప్రాజెక్టులు, వాటిని కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు తీసుకుపోవడంలో చూపిస్తున్న నిర్లక్ష్య వైఖరిపై సమావేశంలో చర్చించారు. కాసేపట్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మీడియా సమావేశంలో మాట్లాడతారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ఎల్పీ పార్టీ రాష్ట్ర కార్యవర్గ విస్తృత స్థాయి సంయుక్త సమావేశం ముగిసింది. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ఎల్పీ మీటింగ్ ముగిసినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా ఈ మీటింగ్లో ఏ అంశాలపై చర్చించారు? మీడియా సమావేశంలో కేసీఆర్ దానికి సంబంధించి పూర్తి ప్రకటన చేయనున్నారా?
టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమావేశం దాదాపు 3 గంటలుగా కొనసాగింది. కాసేపటి క్రితమే సమావేశం ముగిసినటువంటి నేపథ్యంలో ఈ నెల దాదాపు ఒక 2-3 సభలు నిర్వహించేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలిసింది. అటు పాలమూరు, రంగారెడ్డి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, అంతేకాకుండా ఏదైతే మహబూబ్ నగర్ జిల్లాలోతో పాటు నల్గొండ జిల్లాలో కూడా సమావేశం నిర్వహించేటువంటి అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా ఎన్నికలకు సంబంధించినటువంటి ఏదైతే ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అంశాలతో నీటి దోపిడీకి రాష్ట్ర ప్రభుత్వం పాల్పడుతుంది. ఆ అంశాలనే ప్రధానంగా ప్రస్తావించేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ సమావేశంలో ముఖ్య నేతలందరికీ కూడా దిశానిర్దేశం చేశారు. ఎలాంటి అంశాలను ప్రస్తావిస్తారు ఏంటి అనేది మరి కాసేపట్లో మీడియా సమావేశంలో నిర్వహించేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. పాలమూరు రంగారెడ్డి పైన ప్రధానంగా తాను చర్చించినట్టుగా సమాచారం. ఎందుకంటే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా అటు నల్గొండతో పాటు ఇటు రంగారెడ్డితో పాటు పూర్తిగా మహబూబ్ నగర్ జిల్లా కూడా పూర్తిగా పడవపడి ఎడారిగా మారినటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కూడా నీళ్లు ఇవ్వనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు ప్రజాక్షేత్రంలోనే తేల్చుకునే విధంగా కేసీఆర్ ఇక రణరంగంలోకి దిగనన్నట్టుగా మనకైతే అర్థమవుతుంది. అందులో భాగంగానే ఈ సభలకు సంబంధించినటువంటి అంశాలను కూడా ప్రస్తావించేటువంటి అవకాశాలు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మీడియా సమావేశంలో ఏం మాట్లాడతారు, ఎలాంటి అంశాలను ప్రస్తావిస్తారనేది మాత్రం మనం అర్థం చేసుకోవాలి. అంశంలోనే ప్రస్తుతానికి సంబంధించినటువంటి అంశంలో ఈ అంశాలను ప్రస్తావించి తాగునీటి రంగ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి ఎలాంటి అంశాలను తాను మాట్లాడతారు, అసలు ప్రాజెక్టుల విషయాలపైన ఎలాంటి ప్రకటన చేస్తారు అనేది కొంత ఆసక్తికరంగా మారింది. 3 గంటలుగా కొనసాగినటువంటి సమావేశంలో పార్టీ నేతలంతా కూడా ఈ అంశంలో పార్టీ నేతలు కూడా ముఖ్య సమావేశంలో పాల్గొన్నారు. అయితే ఆ సమావేశానికి సంబంధించినటువంటి అంశంలో కూడా ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగొట్టి ఎలాంటి అంశాలను ప్రస్తావిస్తారనేది మాత్రం కొంత మనం వేచి చూడాలి. ప్రధానంగా పాలమూరు రంగారెడ్డి పైన తాను సుదీర్ఘంగా నేతలకు దిశానిర్దేశం చేసినట్టుగా మనకు సమాచారం అయితే అందుతుంది. అటు రంగారెడ్డి జిల్లాతో పాటు నల్గొండతో పాటు మహబూబ్ నగర్ జిల్లాలో 3 బహిరంగ సభలు నిర్వహించేటువంటి అవకాశాలు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. ఆ అంశాలను కూడా తాను కాసేపటి క్రితమే మరి కాసేపట్లో వెల్లడించేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తాయి. అయితే కిరణ్, ప్రధానంగా 3 గంటలుగా బీఆర్ఎస్ఎల్పీ మీటింగ్ లో ఏదైతే చర్చించారో దానికి సంబంధించి ఎలాంటి ప్రకటన చేసే అవకాశం ఉంది? అలాగే ఏపీ నీటి దోపిడీ నిర్ణయానికి కూడా ఉద్యమానికి సంబంధించి ఏదైనా ప్రకటన చేసే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఒక కీలక ప్రకటన అయితే వచ్చేటువంటి అవకాశాలు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. సభలకు సంబంధించి కావచ్చు, లేదంటే ఏదైతే ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాల పైన కూడా తాను ఎలాంటి ప్రజలు కూడా ఉత్కంఠగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మీడియా సమావేశాన్ని ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. పాలమూరు రంగారెడ్డి పైన కావచ్చు, ఇటు బహిరంగ సభల విషయం కావచ్చు, ఎలాంటి రాష్ట్ర పర్యటనలకు సంబంధించినటువంటి ఒక కీలక ప్రకటన కూడా చేయనున్నట్టుగా మనకైతే సమాచారం అయితే అందుతుంది. అయితే కిరణ్, అంటే తెలంగాణ రైతుల పక్షాన పోరాటానికి బీఆర్ఎస్ సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు ఈ కేసీఆర్ మీడియా సమావేశంలో ఈ అంశానికి సంబంధించి ప్రకటించే అవకాశం ఉందా? ఖచ్చితంగా రైతాంగం పూర్తి స్థాయిలో వైఫల్యం చెందింది. ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. అంతేకాకుండా రాష్ట్ర రైతాంగానికి ఇచ్చేటువంటి రైతు బంధు కావచ్చు, అంతేకాకుండా ఈ ఏవైతే ఉన్నటువంటి రుణమాఫీ కూడా పూర్తి స్థాయిలో కాకపోవడంతో అనేక రకాలుగా ఇబ్బందులు పడేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఉన్నటువంటి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో కూడా రోజువారీగా నిరసనలు చేపట్టాలి. మరొక 15-20 రోజుల్లోనే పాలమూరులో ఒక బహిరంగ సభ, అంతేకాకుండా రంగారెడ్డి జిల్లాలో ఒక సభ, నల్గొండ జిల్లాలో ఒక సభ నిర్వహించేటువంటి అవకాశం. ప్రస్తుతానికి మహబూబ్ నగర్ జిల్లాలో మొదటి విడత ఒక సభను కూడా నిర్వహించబోతున్నట్టుగా తెలుస్తుంది. ఆ తర్వాత కొత్త సంవత్సరంలో రెండో వారంలో కానీ 3వ వారంలో కానీ మరొక 2 సభలు ఇటు రంగారెడ్డి జిల్లాతో పాటు నల్గొండ జిల్లాలో కూడా నిర్వహించేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ 3 బహిరంగ సభలకు సంబంధించిన ప్రకటన కూడా చేయబోతున్నట్టుగా మనకు సమాచారం. రైట్, థ్యాంక్ యూ కిరణ్.